వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. ఛత్రపతి శివాజీ జీవిత కథ. భారతదేశ చరిత్రలో ధైర్య సాహసాలకు, వ్యూహాలకు, పరిపాలనా దక్షతకు ప్రతీకగా నిలిచిన మహనీయులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు. శివాజీ మహారాజ్ 1630 సంవత్సరంలో ఫిబ్రవరి 19న శివనేరి దుర్గంలో జన్మించారు. తల్లిదండ్రులు షాహాజీ భోన్సాలే, తల్లి జిజియాబాయి. జిజియాబాయి శివాజీకి చిన్ననాటి నుంచే రామాయణం, మహాభారత కథలు చెప్పేది. ఛత్రపతి శివాజీకి స్ఫూర్తినిచ్చే గాథలు చెప్పి ధర్మం, న్యాయం కోసం పోరాడాలని ప్రోత్సహించారు. దాదాజీ కొండదేవ్ శివాజీకి గురువుగా వ్యవహరించి యుద్ధ విద్యలు, పరిపాలనా నైపుణ్యాలు నేర్పించారు. ఛత్రపతి శివాజీ భవానీమాత భక్తుడు. ఆ కాలంలో భారతదేశంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆధిపత్యం చెలాయించేవాడు. మొఘలుల అణిచివేత, మత వివక్షను శివాజీ తీవ్రంగా వ్యతిరేకించారు. తన ప్రజల స్వాతంత్రం కోసం పోరాడాలని నిశ్చయించుకున్నారు. శివాజీకి సైన్యం ఎక్కువగా లేనప్పటికీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధతంత్రంలో అద్భుతమైన నైపుణ్యం ఉండేవి. అకస్మాత్తుగా దాడి చేసి శత్రువులను ఆశ్చర్యపరిచి తక్కువ నష్టంతో విజయం సాధించడం ఆయన ప్రత్యేకత. ఈ వ్యూహం మొఘలులకు పెద్ద సవాలుగా మారింది. 1646వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని, బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధవిముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి ఒక్కటే సరైన మార్గమని అనుకున్నాడు. శివాజీని రెచ్చగొట్టడానికి ఇష్టదైవమైన భవానీదేవి ఆలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. శివాజీ తన దగ్గరున్న పిడిబాకు, పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ను హతమారుస్తాడు. ఈ విజయం శివాజీ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసింది. అందుకే ఆయనను మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు. 1660 సంవత్సరంలో షాయిస్తా ఖాన్ 1,00,000కు పైగా సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పూణేలో ఛత్రపతి శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. 1663 సంవత్సరంలో మొఘల్ సేనాని షాయిస్తా ఖాన్ను శివాజీ రాత్రిపూట ఆకస్మికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగిపడగా షాయిస్తా ఖాన్ కిటికీల నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్ను ఔరంగజేబు బెంగాలీ ప్రాంతానికి పంపించి వేశాడు. 1664 సంవత్సరం నుండి 1670 సంవత్సరం వరకు మొఘల సామ్రాజ్యం యొక్క సంపన్న నగరమైన సూరత్ను శివాజీ దోచుకొని మొఘలులకు ఆర్థికంగా దెబ్బతీశారు. 1665 సంవత్సరంలో రాజ్పుత్ సేనాని జైసింగ్తో జరిగిన యుద్ధంలో శివాజీ కొన్ని కోటలను కోల్పోయిన సందర్భంగా ఆ తర్వాత ఔరంగజేబును కలవడానికి అంగీకరించాడు. 1666 సంవత్సరంలో ఔరంగజేబు శివాజీని తన 9 ఏళ్ల కుమారుడు సంభాజీతో పాటు ఆగ్రాకు పిలిపించాడు. ఔరంగజేబు శివాజీని తన 9 ఏళ్ల కుమారుడు సంభాజీని ఆగ్రాలో బంధించాడు. కానీ శివాజీ తన తెలివితేటలతో పండ్ల బుట్టలలో దాగి ఆగ్రా నుండి చాకచక్యంగా తప్పించుకొని మహారాష్ట్రకు చేరుకున్నారు.
తరువాత తన కోటలన్నిటినీ దక్కించుకున్నాడు ఛత్రపతి శివాజీ. శివాజీ తన సొంత రాజ్యాన్ని స్థాపించి 1674 సంవత్సరంలో రాయగఢ్ కోటలో ఛత్రపతి బిరుదుతో పట్టాభిషేకం చేసుకున్నారు. ఇది స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనకు నాంది పలికింది. శివాజీ కేవలం గొప్ప యోధుడు మాత్రమే కాదు, సమర్థవంతమైన పరిపాలకుడు కూడా. ఆయన పరిపాలనా విధానం, సైనిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అద్భుతంగా ఉండేవి. అష్టప్రధాన మండలం 8 మంది మంత్రులతో కూడిన పరిపాలనా మండలిని ఏర్పాటు చేశారు. రైతుల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను పరిష్కరించారు. సైనికులలో క్రమశిక్షణను పెంపొందించారు. శివాజీ అన్ని మతాలను గౌరవించారు. శివాజీ మహారాజ్ 1680 సంవత్సరంలో మరణించారు. ఆయన మరణాంతరం కూడా మరాఠా సామ్రాజ్యం బలపడి భారతదేశ చరిత్రలో ఒక కీలక శక్తిగా అవతరించింది. శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తి, ప్రజల పట్ల ప్రేమ, వ్యూహాత్మక దక్షత ప్రతీకగా నిలిచి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. ఆయన మరాఠా ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.